హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయిలీలా 888 వ్లాగ్స్ అండ్ టిప్స్. ఈరోజు అయితే మనం చుడువా ఎలా చేయాలో నేర్చుకుందాం. ముందుగా అటుకులను అయితే జల్లించుకుందాం. తర్వాత ప్యాన్లో అటుకులను వేసి కాసేపు అయితే అటు ఇటు కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుంటున్నాం. కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత కాస్త పసుపు వేసుకుంటున్నాం. ఈ విధంగా కలుపుకోవాలి. లైట్గా కలర్ చేంజ్ వచ్చేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి. చూడండి, ఈ విధంగా వస్తే చాలు. ఇవి తీసుకొని ఒక బౌల్లో అయితే పెట్టుకున్నాం. అలాగే కొన్ని కొన్ని వేసుకుంటూ కలుపుకోవాలి. మళ్ళీ లాస్ట్కి అన్నీ ఒక దాంట్లో వేసేసాము. ఈ విధంగా ఇలా వేయించుకున్నాక పోపు వేసుకోవాలి. దీనికి పోపులో అయితే ముందుగా పల్లీలు వేసుకుంటున్నాం. ఈ విధంగా పల్లీలను అయితే వేయించుకోవాలి. ముందుగా ఈ విధంగా వేగాయండి. ఇప్పుడైతే పుట్నాలను కూడా వేయించుకుందాం. పుట్నాలు కూడా వేగిపోయాయండి. ఇప్పుడైతే ఎండు కొబ్బరిని అయితే ఈ విధంగా చిన్న ముక్కలుగా చేసుకొని గోలించుకోవాలి. ఇప్పుడు కరివేపాకును కూడా వేయించుకుందాం. ఇప్పుడు చల్లమిరపకాయలు, ఈ విధంగా చల్లమిరపకాయలు కూడా వేగాక కాస్త జీలకర్ర వేసి వేయించుకుందాం. ఇందులోనే పచ్చిమిర్చి మన టేస్ట్కి మనం ఎంత కారం తింటే అంత ఈ విధంగా పచ్చిమిర్చి అయితే వేసుకొని కలుపుకోవాలి. మన రుచికి సరిపడా ఉప్పు, కాస్త పసుపు, నువ్వులు కూడా వేస్తున్నాం. ఇప్పుడైతే పక్కకు పెట్టుకుందాం. ఇందాక వేయించుకున్నామండి ఇవి. ఇప్పుడైతే పోపునైతే ఇందులో కలుపుకుంటున్నాం. ఈ పల్లీలు, పుట్నాలు ఇవన్నీ కూడా ఇందులో వేసి కలుపుకోవాలి. అంతే అండి. స్టోర్ కూడా చేసుకోవచ్చు. 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. స్నాక్స్ అయితే ఈవినింగ్ అయితే ఎంజాయ్ చేయొచ్చు. అటుకుల చుడువా అయితే రెడీ.